హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించే వీడియోలో ఎండు రొయ్యలు కూర అండి. ఎండు రొయ్యలు వంకాయ టమాటా వేసి చాలా బాగుంటుంది. మీ అమ్మ చేస్తున్నారు ఈ కూర. ఇక్కడ చూడండి, ఎండు రొయ్యలు ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని, ఓకేనా. తర్వాత ఉల్లిపాయ టమాటా వంకాయ అన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది కూర అయితే నాకు రాదు, మా అమ్మనే చేస్తున్నారు. అంతా మా అమ్మనే వండుతున్నారు. నేను శుభ్రంగా తింటాను. కానీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. కూర మాత్రం చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలతో ఇలా వండుకోవచ్చు అని వేసుకుంటారు చాలామంది, తెలియకపోవచ్చు. ఇది ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ కూర. స్కిప్ చేయకుండా అయితే మళ్ళీ చెప్తున్నాను, చూడాలి. ఇక్కడ చూడండి, మా అమ్మ వంకాయలు కూడా వేసేసారు. వంకాయలు పొడుగ్గా కోసి, ఓకేనా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి కూరని. వంకాయలు వేసాక టమాటాలు వేయాలా? టమాటాలు కూడా వేసేయాలంట. అండి, టమాటాలు కూడా వేస్తున్నాను. కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఉప్పు కారం వేసేయాలా? ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేయాలంట. పసుపు అండి, పసుపు, ఉప్పు, రుచికి సరిపడగా ఉప్పు అంట. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, నార్మల్గా తినాలనుకున్న వాళ్ళు చూసేసుకోవచ్చు. ఓకే, కలిపేసి మూత పెట్టాలమ్మా. మగ్గిద్దంట, మూత పెట్టేసుకోండి. చూడండి, మగ్గింది. టమాటా, ఉల్లిపాయ, వంకాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసేసుకోవాలి. ఇవ్వండి, వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాం కదా. రొయ్యలు వేసేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఏంటంటే ఇది ఆంధ్ర వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కూర గురించి. కొత్తగా పెళ్ళయి ఎవరైనా చేసుకోవాలి వండుకోవాలనుకున్న వాళ్ళకి బాగా ఈజీ అవుతుంది అనేసి నేను వీడియో తీయడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది కర్రీ రైస్లోకి. ఓకేనా. ఇప్పుడైతే ఉడికింది. కొంచెం వాటర్ పోసుకుంటే మూత పెట్టేసుకోండి. 1/2 గ్లాస్, చిన్న టీ గ్లాస్తో గ్లాస్ వాటర్ అయితే చాలు. చూసుకుని వేసుకోండి. కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అయితే మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఎమ్మి రొయ్యల కూర, ఎండి రొయ్యల కూర సూపర్ ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ కర్రీ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర స్పెషల్, ఓకేనా. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ మాత్రం ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు. ఆంధ్రాలో వచ్చేసి మనకు బాగా ఎండు రొయ్యలు బాగా అవైలబుల్ ఉంటాయి, బాగా దొరుకుతాయి. ఓకేనా. బాయ్.